ఈ యొక్క వ్యక్తి నేరుగా తన భార్య వద్దకు వచ్చి ఆ ముసలి మంత్రంనవ్వ కనిపిస్తుందా లేదా అన్న విషయం తన భార్యతో తెలుసుకున్న తర్వాత ఆ విషయాన్ని మొత్తాన్ని నేరుగా తన భార్యకు చెప్పాడు. ఆ మాటలన్నీ విన్న తన భార్య ఇంకొకరిని అడిగి ఆ విషయం తెలుసుకుందామని చెప్పింది. అది అలా ఉండగా ఈ యొక్క వ్యక్తి ఆ ముసలి మంత్రంలవ్వ చెప్పిన విధంగానే సరిగ్గా రాత్రి 12 గంటల సమయానికి రక్తపు అన్నపు ముద్దను కలిపి ఒక ప్లేట్లో పట్టుకుని ఊరి నడి మధ్యలో నుంచి నడుచుకుంటూ వెళుతూ ఉన్నాడు. ఊరంతా నిశ్శబ్దంగా ఉంది. ఈ యొక్క రంగ మాత్రం నేరుగా ఆ రక్తపు ముద్దను పట్టుకుని ఊరి చివరన ఉన్న శ్మశాన వైపు వెళుతూ ఉన్నాడు. ఇంతలో సరిగ్గా 2 పొట్టి దెయ్యాలు చెట్టుపై నుంచి చూసి ఈ యొక్క వ్యక్తితో ఆ రక్తపు ముద్దను కూడా చూసి ఈ పొట్టి దెయ్యాలు 2 ఇలా అనుకుంటున్నాయి. అరే డుంబు, అటు చూడు, ఎవరో మనిషి రక్తపు ముద్దను పట్టుకుని ఈ శ్మశాన వైపు వస్తున్నాడు. అంటే ఈ ముసలి మంత్రంలవ్వ ఎవరినో ఈ ఒక్క పనికి ఇక్కడ బలి చేస్తుందన్నమాట. రాని రాని ఆ రక్తపు ముద్దలంతా ఈ ప్రేతకే. చూడు, ఇప్పుడు సరిగ్గా వాడు ఈ సమాధి వద్దకు వచ్చి ఆ రక్తపు ముద్దను పెట్టి వెనక్కి వెళ్ళిపోతాడు. కావాలంటే చూడు అని ఆ పొట్టి దెయ్యాలు 2 మాట్లాడుకుంటున్నాయి. ఈ వ్యక్తి నేరుగా నడుచుకుంటూ వచ్చి ఆ సమాధి వద్ద ఆ రక్తపు ముద్దను పెట్టి వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోతూ ఉన్నాడు ఈ యొక్క రంగ. అది చూసి ఈ పొట్టి దెయ్యాలు 2 ఒక్కసారిగా ఆశ్చర్యపోయాయి. ఇంతలో ఆ సమాధిలో నుంచి ప్రేత ఒక్కసారిగా బయటకు వచ్చి ఆ రక్తపు ముద్దను అమాంతం మింగేశాడు. అదేవిధంగా ఆ ప్రేత పక్క సమాధిలో ఉన్న ఒక్క శవాన్ని తన మంత్రశక్తితో ఒక్కసారిగా పైకి తెప్పించి ఏవో మంత్రాను చదువుతూ భయంకరమైన పూజలు చేస్తూ ఉన్నాడు. ఆ శవంపై ఒక్కసారిగా తన ఒంటిలో నుంచి ఒక రక్తపు చుక్కను ఆ శవంపై వేసేసరికి ఆ శవం ఒక్కసారిగా ప్రాణం పోసుకుంది. ఆ ప్రాణం పోసుకున్న ఆ యొక్క వ్యక్తిని ఈ యొక్క ప్రేత తన మంత్రశక్తితో ఊరి నడిమధ్యలో ఉన్న మర్రి చెట్టుకు వేలాడదీసి తనని తన మంత్రశక్తితో తన వశీకరణం చేసుకున్నాడు. అదేవిధంగా ఈ ప్రేత ఆ ముసలి మంత్రంలవ్వ చెప్పిన విధంగానే తన వశీకరణంలో ఉన్న ఆ వ్యక్తిని నేరుగా ఆ ముసలి మంత్రంలవ్వ ఉన్న ప్రదేశం వద్దకు వెళ్లమని ఆదేశించాడు. చెప్పిన విధంగానే ఆ శవం నడుచుకుంటూ నేరుగా ఊరి నడిమధ్యలో నుంచి వెళ్తూ ఉంది. ఇదంతా ఈ యొక్క రంగ తన ఇంట్లోకి వెళ్లిన తర్వాత కిటికీలో నుంచి గమనిస్తూ ఉన్నాడు. ఆ వ్యక్తి నడిచి వెళ్లిపోవడమంతా గమనించాడు ఈ యొక్క వ్యక్తి. తన మనసులో చాలా భయపడుతూ ఇలా అనుకుంటున్నాడు. అరే, శ్రీనుగాడు చనిపోయి 2 నెలలే అయింది. కాని వీడిప్పుడు ఇక్కడ తిరుగుతున్నాడంటే చనిపోయింది నిజంగా శ్రీనునా, లేకపోతే వాడేమైనా దయ్యంలా తిరుగుతున్నాడా? అయ్యో బాబోయ్, నాకెందుకో అనుమానంగా ఉంది. అసలు నేను చూసింది శ్రీనుగాడినేనా? ఖచ్చితంగా నేను చూసిందైతే శ్రీనుగాడే. వాడిలా నడుచుకుంటూ వెళ్తున్నాడేంటి అని చాలా భయపడుతూ గాబరా పడుతూ ఉన్నాడు ఈ యొక్క వ్యక్తి. ఇంతలో ఆ శవం, ప్రాణం వచ్చిన శవం నేరుగా నడుచుకుంటూ ఆ ముసలి మంత్రంలవ్వ వద్దకు వెళ్ళింది. ముసలి మంత్రంలవ్వ ఆ యొక్క వ్యక్తిని చూసి ఇలా అనుకుంటుంది. ప్రేత పని మొదలుపెట్టినట్టున్నాడు. ఈ మానవ రక్షక ప్రేతాత్మలన్నింటినీ తిరిగి బతికించి నా దగ్గరికి పంపే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఇంకొక 24 గంటల సమయం గడిస్తే చాలు, ఇక ప్రేతకు అతీత శక్తులన్నీ వశమవుతాయి అని ఎంతో సంతోషపడుతుంది ఈ యొక్క ముసలి మంత్రంలవ్వ. ఒకానొకప్పుడు ఆ గ్రామంలో ఒక ఇంట్లో చిన్నపిల్ల చనిపోయి ఉంటుంది. ఆ చిన్నపిల్ల చనిపోవడంతో తన అమ్మ ఎంతో బాధపడుతూ చాలా దుఃఖిస్తూ ఏడుస్తూ ఉంది. ఆ గ్రామ ప్రజలందరూ ఆ ఇంటి చుట్టూ అందరూ సమావేశమయ్యారు. ఈ యొక్క చిన్న బిడ్డ శవం ముందు కూర్చుని ఆ తల్లి ఏడుస్తూ ఆర్తనాదాలు పెడుతూ ఉంది. అయ్యో చిన్న తల్లి, నన్ను విడిచి వెళ్ళిపోయావా? నాకీ లోకంలో నువ్వు తప్ప ఇంకెవరున్నారు చెప్పు? అట్లాంటిది నన్ను విడిచి వెళ్ళిపోయావా? నిన్నే చూసుకుంటూ నీలోనే నా ఆశలన్నీ పెంచుకుంటూ ఇప్పటిదాకా బ్రతికి ఉన్నాను తల్లి. కానీ నువ్వు నన్నిప్పుడు ఒంటరిగా అనాథగా చేసి వెళ్ళిపోయావా చిన్న తల్లి? నిన్ను కంటికి రెప్పలా కాపాడుకుందామనుకున్నాను. నీ ఆరోగ్యం విషయంలో నేను ఏమీ చేయలేకపోయాను. భగవంతుడా, నా కూతురితో పాటు నన్ను కూడా నీతో తీసుకుపోవలసింది. నన్ను కూడా ఎందుకు బ్రతికించావు భగవంతుడా? దయచేసి నన్ను కూడా తీసుకుని వెళ్ళిపో అని చాలా బాధపడుతూ తనలో తాను చాలా ఆవేదన చెందుతూ ఉంది. ఇక చేసేదేమీ లేక ఆ చిన్నపిల్ల శవాన్ని తీసుకుని తన తల్లే నేరుగా ఊరి చివర ఉన్న శ్మశానవాటికకు వచ్చి ఒక గొయ్యి తీసి ఆ గొయ్యిలో తన కూతుర్ని పాతిపెట్టి ఆ సమాధిపై కూర్చుని చాలా ఘోరంగా ఏడుస్తూ ఉంది. ఆ యొక్క ఏడుపులన్నీ
ఈ యొక్క సమాధిలో అంతర్భాగంలో ఉన్న ఈ ప్రేతకు వినిపిస్తూ ఉన్నాయి. ఆ తల్లి పడుతున్న ఆవేదన అంతా ఆ ప్రేతకు వినిపిస్తూ ఉంది. ఒక్కసారిగా చలించిపోయాడు ప్రేత. ఆ ప్రేత ఎలాగైనా సరే ఆ బిడ్డను బ్రతికించాలని తన మనసులో నిర్ణయించుకున్నాడు ఈ ప్రేత. సరిగ్గా రాత్రి 1 గంట సమయంలో ఈ రంగముసలి మంత్రలవ్వ చెప్పిన విధంగానే ఆ రక్తపు ముద్దను పట్టుకుని నేరుగా శ్మశానం వద్దకు వచ్చి ఆ సమాధి వద్ద పెట్టి తిరిగి వెనక్కి చూడకుండా వెళ్ళిపోయాడు. కొద్ది సమయానికి ప్రేత సమాధిలో నుంచి బయటకు వచ్చి ఆ రక్తపు ముద్దను తిని పక్కనున్న ఆ చిన్నపిల్ల సమాధి వద్దకు వచ్చి అలా ఏవో మంత్రాలు చదువుతూ ఉన్నాడు. ఇదంతా ఆ పొట్టి పిశాచాలు చెట్టుపై నుంచి చూస్తూ ఉన్నాయి. ఆ పొట్టి పిశాచాలు తనలో తాను ఇలా అనుకుంటూ ఉన్నాయి. అరే టెంబు, పాపంరా, చిన్నపిల్ల చనిపోయింది. నాకెందుకో చాలా జాలి అనిపిస్తున్నదిరా. ఈ ప్రేతనే అడుగుదామా? వీడికి మనుషులు బ్రతికించే శక్తి ఉంది కదా. ఆ శక్తితో ఆ చిన్నపిల్లను పాపం బ్రతికిస్తే మనం ఒక మంచి పని చేసిన వాళ్ళమవుతామేమో నాకు అనిపిస్తోంది. నాకొక్కసారి ఈ ప్రేతని అడగాలనిపిస్తోంది. ఏం చేద్దామంటావురా అని ఈ 2 పిశాచాలు చాలా భయపడుతూ మాట్లాడుకుంటున్నాయి. ప్రేత నేరుగా వాళ్ల వద్దకు వెళ్లి ఆ పొట్టి దయ్యాలతో ఇలా అంటున్నాడు. మిత్రమా, పొట్టి పిశాచాలారా, నేను చేస్తున్న ఈ పని మీకు నచ్చినా నచ్చకపోయినా సరే పాపం మా కన్నతల్లి కోసం నాకు చెయ్యాలనిపిస్తూ ఉంది. నిన్నంతా తన ఏడుపులన్నీ నా మదిలో రేగుతూనే ఉన్నాయి. పాపం అన్నం పుణ్యం ఎరగని ఈ చిన్నపిల్ల చనిపోవడం నాకు నచ్చడం లేదు. నా శక్తిని ఉపయోగించి తనని బ్రతికించి తీరుతాను. కానీ ఈ విషయం ఎట్టి పరిస్థితుల్లోనూ నా తల్లి అయిన ఆ ముసలి మంత్రలవ్వకు తెలియజేయకూడదు. చాలా జాగ్రత్తగా ఉండాలి. మీకు అంగీకారమైతే నేను ఆ ప్రక్రియ మొదలు పెడతాను అని ప్రేత ఆ 2 పొట్టిదయ్యాలతో చెప్పాడు. ఆ మాటలు విన్న పొట్టిదయ్యాలు 2 ఒక్కసారిగా ఆశ్చర్యపోయి ప్రేతతో ఇలా అంటున్నాయి. అరే ప్రేత, నిజంగా నువ్వు చాలా మంచివాడివి. నీలో చాలా మంచి మనసుందని నాకిప్పుడే అర్థమైంది. ఇంతకాలం నువ్వు చాలా దుర్మార్గుడివి, ఎంతో భయంకరమైన మాంత్రికుడివి అనుకున్నాం, కానీ నీలో ఎక్కడో మానవత్వం పరిమళిస్తోంది. నువ్వు నిజంగా చాలా మంచివాడివి. మేము ఇప్పుడే అనుకుంటున్నాం, పాపం ఆ చిన్నపిల్లను ఎవరైనా బ్రతికిస్తే బాగున్ను అని. ఇంతలో నువ్వే అనుకుంటున్నావు. నిజంగా మాకు చాలా ఆనందంగా ఉంది మిత్రమా. సరే, తప్పకుండా బ్రతికించు. ఈ విషయాన్ని మేము ఎవరికీ తెలియజేయకుండా మేము జాగ్రత్త పడతాం. వెళ్ళు మిత్రమా, వెళ్ళు అని ఆ పొట్టిదయ్యాలు 2 ఈ యొక్క ప్రేతతో చెబుతూ ఉన్నాయి. ఆ మాటలు విన్న ప్రేత సరేనని చెప్పి నేరుగా ఆ చిన్నపిల్ల సమాధి వద్దకు వచ్చి తన ఒంటిలో నుంచి ఒక రక్తపు చుక్కను ఆ సమాధిపై వేశాడు. కొద్ది నిమిషానికి ఆ పిల్ల యొక్క శవం బయటికి వచ్చింది. ఈ యొక్క ప్రేత తన మంత్రశక్తితో ఆ పిల్ల యొక్క శిరస్సు భాగంపై చెయ్యి పెట్టి ఏవో మంత్రాలు చదవగా ఆమె తిరిగి మళ్లీ బ్రతికింది. ఆమె ఆ యొక్క ప్రేతను చూసి భయపడుతూ ఇలా అంటుంది. అరే, ఎవరు మీరు? మిమ్మల్ని చూస్తుంటే నాకెందుకో భయమేస్తోంది. అసలు ఇంతకీ నేనిక్కడెందుకున్నాను? అసలు శ్మశానంలో ఇప్పుడు నేనేం చేస్తున్నాను? మీరంతా ఎవరు? నాకేమీ అర్థం కావడం లేదు. మా అమ్మెక్కడుంది? దయచేసి నన్ను మా అమ్మ దగ్గరకు పంపించండి. మీ కాళ్ళు పట్టుకుంటాను. నాకీ ఒక్క సహాయం చెయ్యండి. నన్ను మీరు చంపద్దు. దయచేసి నన్ను కాపాడండి అని చిన్నపిల్ల చాలా కంగారు పడుతూ ఎంతగానో భయపడుతూ అడుగుతూ ఉంది ఈ యొక్క ప్రేతను. ఆ మాటలు విన్న యొక్క ప్రేత ఆ చిన్నపిల్లతో ఇలా అంటున్నాడు. అమ్మా, బంగారు తల్లి, నువ్వు కంగారు పడవద్దు. మేం నిన్ను ఏమీ చెయ్యం. నిన్న నువ్వు రాత్రి అనారోగ్యంతో చనిపోయావమ్మా. నీకోసం నీ తల్లి ఎంతగానో దిగులు పడుతూ చాలా ఆవేదన చెందుతుంది. అదంతా చూసి నేను తట్టుకోలేక బ్రతికించుకోగలిగాను. నిన్ను మీ అమ్మ దగ్గరికి ఇప్పుడే పంపిస్తాను. నువ్వేమీ కంగారు పడవద్దు. పద, ఇప్పుడే నిన్ను తీసుకుని వెళ్తాను అని చెప్పి ప్రేత ఆ అమ్మాయిని తీసుకుని నేరుగా తన ఇంటి వద్దకు వచ్చాడు. చనిపోయిన తన కూతురు తిరిగి మళ్లీ బ్రతికి రావడం చూసి తన తల్లి ఎంతగానో సంతోషపడుతూ ఆశ్చర్యానికి లోనై చాలా ఆనందపడుతూ ఉంది. అరే అమ్మా, చిట్టి తల్లి, నా బంగారు తల్లి, వచ్చేశావా? అమ్మా, నిజంగా నువ్వు చనిపోయావని ఎంతో ఏడ్చాను. అమ్మా, నువ్వు ఎలా బ్రతికావు? నిన్ను ఎలా వచ్చావు? నాకేమీ అర్థం కావట్లేదు. ఏదో ఒక విధంగా నువ్వు బ్రతికి తిరిగి వచ్చావు. అంతే, నాకు చాలా ఆనందంగా ఉందమ్మా.